అందరికీ నమస్కారం. నిన్న తెలంగాణ హైకోర్టులో బీసీ 42% రిజర్వేషన్ గురించి హైకోర్టు 8వ తారీఖు వాయిదా వేసింది. ప్రభుత్వం అనాలోచన చర్య వల్ల కూడా విజయం జరిగింది. టోటల్గా ఏంటంటే అసలు కులాలు 4 ఉన్నాయి మొదటి నుంచి కూడా. ఒకటి బ్రాహ్మలు, వైశ్యులు, క్షత్రియులు, శూద్రులు అన్ని బీసీ కులాలన్నీ కలిపే ఉన్నాయి. మరి వీళ్ళు 42% పెట్టాలా లోకల్ బాడీ ఎలక్షన్ కానీ దాదాపు సంవత్సరం నుండి డేగిటం మొదలుపెట్టారు. ఇది సుప్రీంకోర్టులో 50% రిజర్వేషన్ దాటకూడదని అన్నీ తెలిసి కూడా వీళ్ళు జీవో అర్ధంతరంగా నిర్ణయించి మరి పెడితే కోర్టులో దాన్ని గురించి ఆర్గ్యుమెంట్ తెలిసిన తర్వాత గవర్నమెంట్ లీడర్ సరిగ్గా సమాధానం చెప్పకపోతే మళ్ళీ 8వ తారీఖు వాయిదా వేశారు. అసలు రిజర్వేషన్ అనేది లోకల్ బాడీ ఎలక్షన్లో ఇప్పుడు ప్రభుత్వం చేసే పనులు ఏమిటంటే మంత్రివర్గంలో ఇవాటి వరకు బీసీలకు సరైన ప్రాతినిధ్యం లేదు, కానీ లోకల్ బాడీలో పెట్టాలని చేస్తున్నారు. ఈ నేషనల్ లెవెల్ తీసుకుంటే ఇక్కడ అసెంబ్లీలో బిల్లు పాస్ చేసినన్నారు. అసెంబ్లీలో బిల్లు పాస్ చేస్తే వీళ్ళు కూడా చెప్పాలి కదా, బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేయాలి. బీజేపీ అసెంబ్లీలో సపోర్ట్ చేస్తున్నారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సపోర్ట్ చేయట్లేదు. అక్కడ పార్లమెంట్లో బిల్లు పాస్ చేయటం కానీ రాష్ట్రపతి దగ్గర కానీ గవర్నర్ దగ్గర కానీ చేయటం లేదు. అంటే ఇవాళ కుయుక్తి రాజకీయాలతో చేస్తున్నారు. టోటల్గా ఏంటంటే అసలు కుల వ్యవస్థ నిర్మూలించాలి. కుల వ్యవస్థ నిర్మూలించాల్సిన పోయి కులాలతోనే రిజర్వేషన్ పెట్టి ఇది రొటేషన్ లేకపోవడం వల్ల కొంతమందే లాభపడుతున్నారు. చాలా కులాలు ఉన్నాయి బీసీలో కూడా, అందులో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు. కావాలని ఎవళ్ళైతే ముందు జరపడ్డారో వాళ్ళే అతిక లాభం మొదలుపెడుతున్నారు. ఉదాహరణకు ఆర్ కృష్ణయ్య గారు ఇప్పుడు ఆయన అన్నిటికీ ఏ పార్టీలో ఉండే రాజ్యసభ, కేశవరావు ఏ పార్టీలో ఉండే రాజ్యసభ, ఇప్పుడు అడ్వైజ్ గవర్నమెంట్ 3 పార్టీలు మారిన తర్వాత వీళ్ళందరూ వాళ్ళ అమ్మాయిని మన టీఆర్ఎస్ తరఫు నుండి మేయర్ కింద కూడా పెట్టారు. అంటే కొన్ని కులాలే లబ్ధి పొందుతున్నాయి రిజర్వేషన్ మూలాన్ని బీసీలు పెట్టినా కూడా. ఇప్పుడు కొన్ని పార్టీలు సపరేట్ పార్టీలు అంటున్నారు బీసీ. వీళ్ళందరూ ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారంటే శబ్దశుద్ధం చేయటం లేదు. టోటల్ కూడా ప్రభుత్వం కూడా బోర్డైన హామీలు ఇచ్చింది తెలంగాణ గవర్నమెంట్, ఇప్పటి వరకే ఇది ఫుల్ఫిల్గా అమలు చేయలేదు. కానీ మేమేదో ఎప్పుడే చేయాలో 100 ఏళ్ల కింద చేశారు కాబట్టి కుల వ్యవస్థని మేము బీసీలకి న్యాయం చేకూరుస్తాం అనేది చేసటం మొదలుపెట్టారు. ఇది అనాలోచన చర్య. మీరు బోర్డైన హామీలు ఇచ్చారు, ఆయన ఈ బీసీ రిజర్వేషన్తో పాటు అది కూడా హామీలు ఇచ్చారుగా, ఆయన ఎందుకు చేయట్లేదు అంటే ఇవన్నీ కూడా ఉన్నాయి పరిస్థితి. అసలు కుల వ్యవస్థ నిర్మూలించాల్సింది పోయి మీరు కులాల తరఫున స్విచ్ పెట్టే పని చేస్తున్నారు. వాళ్ళకి కూడా ఆలోచించాలి ప్రభుత్వ పరంగా ఏమిటి అనేది. ఇప్పుడు ఈ లోకల్ బాడీలో కన్ఫ్యూజన్ అవుతుంది వాళ్ళకి. ఉంటాయా హైకోర్టులో మళ్ళీ రిజర్వేషన్ పెడితే మీరేమో నోటిఫికేషన్ అంటున్నారు ప్రభుత్వం లేచిపోతే అనేది కూడా వాళ్ళకి కూడా సమస్య అట్నే ఉంది కూడా. ప్రభుత్వం ఈ అనాలోచిత పార్టీలు కూడా ఇవాళ స్వార్థం కోసం వాళ్ళు చేస్తున్నారు తప్ప ఇది పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేద్దాం, అందులో కూడా బీసీని డెవలప్ చేద్దాం అనేది కూడా లేదు. చాలా కులాలు ఏమైనా ఇప్పుడు ఎంతే ఉన్నాయి. ఉదాహరణకి రెడ్లు ఏమైంది, ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ఓసీ ఉంది, కర్ణాటకలో బీసీ, శ్రీకాకుళంలో బీసీ, కొండ ప్రాంతాల్లో ఉండే రెడ్లేమో ఎస్టీ కింద ఉన్నాయి. అట్నే కాపులు బోసీ కింద ఉన్నారు, మున్నూరు కాపులు కొన్ని బీసీల కింద ఉన్నాయి. ఇది మొత్తం టోటల్గా ఇండియా వైజ్ చేసే సెన్సెస్ తీసుకొని చేయాల్సిన పని ప్రభుత్వం ఆర్ద్రత చేసి నవ్వాట్ల పాలు చేస్తుంది. మీ ద్వారా ఇట్లా సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, షేర్ చేయవలసిందిగా వస్తే ఇటు మీ భీమరెడ్డి పొలాయండి.